పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేసాడు రాజకీయం కోసం. రాజకీయం కోసం కాదురా, ఆమె బిడ్డకి ఏమి కాకుండా కాపాడినాడు మా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అని చెప్పి స్వామి మీద నమ్మకంతో ఆమె స్వామి నా బిడ్డకి ఏం కాకూడదని మొక్కొని కొండ మీదకి పోయి తలనీళ్ళు ఇచ్చి అన్నప్రసాద కేంద్రం ఏదైతే ఉన్నదో అక్కడ డబ్బులు డొనేట్ చేసి ఆమె చేతితోనే అన్నప్రసాదాలు కూడా ఆడ పెట్టినటువంటి పరిస్థితి. ఏనాడైనా సరే మన భారతమ్మ గారు అదే విధంగా మన జగనన్న గారు ఇద్దరు పోయి ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు ఏమన్నా స్వామివారికి సమర్పించినారా? ఆమె డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకి పోయింది. ఏమి నీకు వచ్చిన బాధ? మహిళలు ఎవరు తలనీలాల కొండ మీద ఇచ్చేది నీకు ఇష్టం లేదా? ఏం పోకూడదా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇచ్చినా నా బిడ్డకి ఏం కాకుండా కాపాడినాడు స్వామి అని చెప్పి స్వామి మీద భక్తి శ్రద్ధలతో ఆమె పోయి తలనీలాన్ని ఇచ్చింది. తెలుసుకో, ఎందుకు ఇటువంటి చిల్లర మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడిన పాట నీ పాలేరుతనం బయటపడటం అంటే అందరికీ తెలుసు నువ్వు ఏ విధమైనటువంటి పాలేరు పనులు చేస్తావని. మరీ ఎంత పాలేరుతనం చేయాలన్నా?